శంకరునికి సంబంధించినటువంటి కుటుంబ పరివార ఫోటో అధ్యక్ష. ఇందులో శంకరుడి వాహనం నందిగా, పార్వతి వాహనం సింహంగా, అదేవిధంగా మరి కుమారస్వామి వాహనం నెమలిగా, విఘ్నేశ్వరుని వాహనం ఎలుకగా ఉంటుంది అధ్యక్ష. ఇందులో ఒకదానికొకటి పడదు అధ్యక్ష. నెమలికి పాముకు పడదు, పాము మెడ, శివుని మెడలో పాము ఉంటుంది. నంది ఆవుకుని సింహానికి పడది, నెమలికి ఎలుకకు పడదు అధ్యక్ష. కానీ ఒక పరివారంలో ఎట్లయితే కలిసి శివపార్వతుల పరివారంలో ఎట్లా ఉంటుంది, నేను పర్మిషన్ తీసుకున్నా సార్, నేను పర్మిషన్ తీసుకున్నా. దీని తర్వాత నేను ఎందుకు చెప్తున్నా అంటే, శివపార్వతులకు సంబంధించినటువంటి ఒక పటంలో వైరుధ్యం ఉన్నటువంటి నెమలి, పాము, ఆవు, అదేవిధంగా సింహం ఎట్లయితే కలిసి ఉండగలుగుతున్నాయో, ఒక అంశం వరకు దైవభక్తికి సంబంధించిన అంశం మీద కలిసి ఉంటున్నటువంటి సందర్భంలో ఒక ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం ఇలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. రైట్, నేను ఈ విషయంలో కూడా మా రాహుల్ గాంధీ గారిని ప్రశంసించదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన చెప్పినాడు ఒక మాట, 50 సంవత్సరాలుగా ఒకవేళ మా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి ఉంటే అది పొరపాటే, ఇప్పుడు దానికి పర్యవసనంగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది నాయకుడు గొప్ప లక్షణం అధ్యక్ష.